అది ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మల్లయ్య గారు ఫర్ కంప్లీటింగ్ క్వార్టర్ ఎవరెస్టింగ్ ఛాలెంజ్ అట్ బిఎన్ఆర్ హిల్స్ ఏజ్ ఆఫ్ 59. ఇట్స్ ఇన్క్రెడిబుల్ అచీవ్మెంట్. హౌ ఆర్ యూ ఫీలింగ్ చెప్పండి. Thanks to FGG Group. I am Ravinder sir, రాంపోతే సార్ డైరెక్టర్ అయ్యి మిగతా వాళ్ళను చూసి నేను వాళ్ళని చూసి నేను ఫాలో అవుతున్నా. యాక్చువల్గా నాకు ఏ కాంపిటీషన్ అని లేదు, ఒక్కొక్క ఉత్సాహము నలుగురు మనకు అవి చెప్పడం వల్ల ఆ ఉత్సాహం పెరిగి దీనివల్ల మైండ్ సెట్ కానీ ఫిజికల్గా ఏం సంబంధం లేదు. మన మైండ్లో ఉంటే ఏదైనా సాధించగలం. మనకి ఇప్పుడు చదువు అంటే కాదు కాబట్టి ఇలాంటి ఛాలెంజ్ పాలు సో స్టార్టింగ్ యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ. వెరీ హ్యాపీ సార్. ఇంకో 10 అంటే చేసి నేను చూశాను, యూ హ్యావ్ ఎ గ్రేట్ స్టామినా. అదే నేను కేఆర్కే గారు మాట్లాడుతూ ఉన్నాం. వాట్ ఇన్స్పైర్డ్ యూ టు టేక్ దిస్ క్వార్టర్ ఎవరెస్టింగ్ ఛాలెంజ్? ఇది ఎలా మీరు ఇన్స్పైర్ అయ్యారు, ఇది చేయాలని ఎలా మీరు? నాకు అంటే నేను అదే ఇంకా ముందు చెప్పిన సార్, నాకు నా ఎస్జీ గ్రూప్ నందమూరి సారు, రామ్ కోటేశ్వరరావు సారు, ఇంకా మిగతా ఇలా సైకిల్ రైడర్ చూసి వాళ్ళ తొవ్వల నేను వాళ్ళ ఎట్లా పోతున్నారు వాళ్ళతో దీనివల్ల ఫిజికల్గా ఏం పరగబడదు. మనం అనుకున్నట్టు ఏం తిన్నా ఏం కాదు. మన మైండ్లో ఉన్నది పెట్టుకుంటే మనం ఏదైనా సాధించగలం. అదే అనుకొని ఈరోజు నేను ఫస్ట్ 10 వరకు చేసిన, 10-20 తర్వాత సార్ కూడా వచ్చింది మనం. దానివల్ల ఇంకా ఉత్సాహం పెరిగి దోసి స్పీడ్ పెంచి ఇట్లా దానివల్ల ఇంకా డ్రైవర్ సార్ ఇలా డేవిడ్ సార్ హెల్ప్ చేసిరు. అదేం పర్లేదండి. ఇంకా ఫీలింగ్ అంటే మెయిన్ అంటే ఇది ఏం లేదు, ఏదైనా చేయగలం మన మనసులో ఉంటే. అదే అది అప్పటే ఫిజికల్ గా సంబంధం లేదు, ఓన్లీ మైండ్ సెట్. BNR climb is not an easy climb. What is the toughest moment during the ride? మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే స్టార్టింగ్ లో 10 లూప్ వరకు చాలా కష్టమైంది. అమ్మ 50 రూపీస్ చేయాలంటే ఎంత కష్టం, 50 అంటే మనకు అనుకున్న సాధించగలమని. దీనివల్ల కొత్త చేయాలి అని అనుకొని 10 అయింది, 10 తర్వాత 15 అయింది, 20 అయింది. అలా చేసుకుంటా మన నిద్రను ఆపుకొని ఏది ఓన్లీ సాధన అంటే ఓన్లీ నన్ను 50 నేను కంప్లీట్ చేసుకోవాలన్నా. ఆ తర్వాత తక్కువ లెక్కలు ఉంటే మళ్ళీ తీసుకుందాం అన్నట్టు దానివల్ల ఏఎన్ఆర్ నుంచి కంప్లీట్ చేసి. ఓకే, మీరు చాలా లూప్స్ చేశారు అవునా? మీరు ఆల్మోస్ట్ 52-53 లూప్స్ చేశారు. అంటే మీరు ఫస్ట్ మనకి కొంచెం డౌట్ ఉండింది, ఇది సరిపోతా లేదు ఎందుకు ఒక ఎక్స్ట్రా లూప్ వేసి ఎండ్ చేద్దామని. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ వెన్ యూర్ గోయింగ్ త్రూ ద ఫైనల్ క్లైమ్? మీరు ఇక అయిపోతుంది తెలుసు, ఫైనల్ క్లైమ్ మీరు తొక్కుతున్నారు లాస్ట్ ఇక్కడ. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఎలా అనిపించింది మీకు? అనిపిస్తుంది అంటే ఈ ఛాలెంజ్ లో నాకేమన్నా తక్కువ రాగలది అన్నట్లు ఇంకా లాస్ట్లో బాగా స్పీడ్గా మెయింటైన్ చేసి కవర్ చేయడానికి ఒక 2-3 లూప్లు ఎక్కువ చేసిన. మీకు మంచి జోష్ అనిపించింది? జోష్ అనిపించింది, మన వాళ్ళకి అనిపించలేదు, ఇంకా జోష్ అనిపించింది. ఓకే. సో మీ ఏజ్ అరౌండ్ 59 అన్నారు. సో ద ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్, అందరూ మనం చెప్పినట్టు. వాట్ మెసేజ్ యూ వుడ్ లైక్ టు షేర్ విత్ ద సైక్లిస్ట్ హూ థింక్స్ దే ఆర్ టూ ఓల్డ్? అంటే మనం ఇక అయిపోయింది, ఈ ఏజ్లో మనం చేయగలుగుతామా అని ఒక వయసు వచ్చిన తర్వాత అనుకుంటారు. సో మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? దీనివల్ల అంటే ఏజ్ దీనికి సంబంధం లేదు, ఓన్లీ ఏజ్ అని కేర్ పెట్టుకున్నాను. ఏజ్ వల్ల సంబంధం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. నాకు స్టార్టింగ్లో కొద్ది మధ్యాహ్న మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉండే, ఇవన్నీ దీనివల్ల పోయినాయి. నాకు నేను కొద్ది వీక్నెస్ వచ్చింది, అది రికవర్ అవుతుంది. కానీ నా వర్క్లో మాత్రం ఏం తక్కువ కాలేదు. ఇట్లా కానీ వర్క్షాప్లో కానీ ఇప్పటికీ డ్యూటీ చేస్తాను, నేను ఏం కాలేదు. ఓకే, సో మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా మీ ఈ జర్నీలో మీరు చేసిన దానికి? సార్ మెయిన్ అంటే ఎస్సీ గ్రూప్ ఈ మెయిన్ హెడ్ రవీందర్ సార్ గారికి, రామకృష్ణ సార్ గారికి, ఓకే సార్, వీళ్ళు చాలా చేసారు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నది. దానిలో నేను కూడా కొద్దిగా వాళ్ళని చూసి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎన్నో నాకు విషయాలు తెలిసినాయి. ఎంతో మంది ఈ గ్రూప్లో జాయిన్ కావడానికి ఎన్నో విషయాలు తెలుస్తాయి. కొత్తగా ఎంతోమంది వచ్చి అంతా వాళ్ళకి అన్ని చాలా మంచి అడ్వైజ్ ఇస్తారు. ఇంకా కోఆపరేషన్ చాలా బాగున్నది.
రవీంద్ర సార్ స్పీచ్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది. ఎంత పెద్ద మనిషి, ఎంత ఎంత ఎట్లా మాట్లాడినా చాలా స్మూత్గా వాళ్ళని తీసుకెళ్తాడు. టీం మెయింటైన్ చేస్తాడు. చాలా గ్రేట్, చాలా గ్రేట్. మీ మీ ఇంట్లో ఎంత మీకు సపోర్ట్గా ఉన్నారు? ఇది అందరు సైక్లిస్ట్కి సపోర్ట్ అంటే మీరు మిమ్మల్ని వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వడమే పెద్ద సపోర్ట్ కదా. సార్ సపోర్ట్ అంటే సపోర్ట్ ఎవరికి ఉందా సార్? ఏజ్ అయింది కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళు కొంచెం వైఫ్ కానీ వాళ్ళు ఎట్లా అవుతారో ఎట్లా ఏముంటుందో అని అది కొన్ని మెడల్స్, కొన్ని అచీవ్మెంట్స్, కొన్ని సర్టిఫికేట్స్ చూసి వాళ్ళకు కూడా కొద్దిగా సంతోషం అనేది ఉంటుంది. కొద్దిగా లాస్ట్ లో అయితే ఒక వర్డ్ చెప్తుంటారు, దీని వల్ల నీకేం లాభం అంటారు. మీరు వాళ్ళని లేదు నేను చేసి చూపిస్తానని చూపిస్తున్నారు. నిశ్చయం ఏంటంటే నాకు ఏం కాదు. అదే మీరు వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. 26 సంవత్సరాలు మిలిటరీలో ఉండలే ఏం కాలేదు, ఇప్పుడు అదే ఓకే అన్నట్టు ముందుకు వెళ్తా ఉన్నాం. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటండి? ఏం చేయాలనుకుంటున్నారు? దీనికన్నా పెద్దగా ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇంకా SRM లో ఇంకా డ్యూ ఉన్నాయి, 600 ఉన్నాయి. ఈ క్లైంబింగ్ లో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఆఫ్ ఎవరెస్టింగ్ అలాగా? హాఫ్ ఎవరెస్ట్ ప్లాన్ ఉంటుంది. ఎవరన్నా సపోర్ట్ టీమ్ వర్క్ లో అయితే మీకు ఆయన కేర్కే గారు ఉన్నారు, మేము అందరూ ఉన్నాం. కేర్కే గారు మాత్రం కాదు, మేము అందరూ ఉన్నాం. మీతో ఒక ఆఫ్ ఎవరెస్టింగ్ చేయించాలని ఇప్పుడే మాట్లాడుకున్నాం. దానికి కావాల్సిన అన్ని సపోర్ట్ మేము ఇస్తాం, మిమ్మల్ని తీసుకెళ్తాం, మీరు చేయండి. మనం దాన్ని ఆ మూమెంట్ని చెరిష్ చేద్దాం మళ్ళీ. ఓకే అండి, కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ మల్లయ్య గారు. మీ డిటర్మినేషన్, మీ ప్రెజర్వెన్స్ డెఫినెట్గా అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది, ఎంటైర్ సైక్లింగ్ కమ్యూనిటీ. విషింగ్ యూ మెనీ మోర్ సేఫ్ రైడ్స్ అండ్ మెమరబుల్ అచీవ్మెంట్స్. చెప్పండి. ఒక సుందర్ సింగ్ సార్, ఆయన ఒక ఉత్సాహాన్ని పెంచుతాడు ప్రతి మనిషికి. అది చాలా మంచి గర్వకారణము. అలాంటి కొన్ని అక్షరాలు కూడా మెన్షన్ చేస్తాడు. కాదు ఆయన ఎంతో టైం పడుతుంది, దాని మన చదవడానికి మనకు టైం లేదు. నా ఎంత కష్టపడి దానివల్ల చాలా ఉత్సాహాన్ని పెంచుతాడు ప్రతి మనిషికి. ఐ హ్యాపీ టు థ్యాంక్స్ టు సార్. ఓకే సుందర్ సార్. ఓకే అండి రైట్ అండి. ఇక ఏమైనా ఫైనల్గా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు సార్, తండ్రి వేసిన దేవుడు సార్, తండ్రి వేసిన థ్యాంక్స్ టు వచ్చి హెల్ప్ చేసినందుకు. ఏ లేదండి, వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.